రైట్. మరి ఇరాక్ యుద్ధానికి సంబంధించి ఇరానీ సుప్రీం ఎవరైతే ఉన్నారో ఖమేనీని హతం చేసేశారు. ఖమేనీ ఖతం అంటూ గూడా వార్తలైతే వింటూ ఉన్నాము మనము. అలాగే ఆయనకి సంబంధించిన అంత్యక్రియలు జరిగిపోయినాయి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిరసనలు తెలిపారు. మరికొంతమంది సంబరాలు చేసుకున్నారు. సో ముఖ్యంగాను ఇజ్రాయెల్, అమెరికా గూడా డిక్లేర్ చేసింది. మేము ఏదైతే ప్లాన్ చేసామో ఖమేనీని ఖతం చేసేసాము అని చెప్పేసి. అలాగే ఇరాన్ కూడా డిక్లేర్ చేసింది ఖమేనీ చనిపోయారు. కొత్త సుప్రీంని అయితే ఎన్నుకోవడం జరిగింది. సో ఇదంతా ఒకటి. ఇది ఖమేనీ చనిపోయారు అన్న దానిలోనే ఒక 90% వాస్తవం ఉంది అని అనుకున్నా కూడా మిగిలిన 10% మాత్రము కాస్త డౌట్ఫుల్ ఉంది. ఖమేనీ తప్పించుకున్నాడు, ఏదో ఇసుక దిబ్బల్లోంచి వెళ్ళిపోయాడు, లేదు అనుకుంటే ఆ ఫ్లైట్ లో ఎస్కేప్ అయిపోయి ఇక్కడ ఒక బంకర్స్ లో స్థావరాల్లో దాక్కుండిపోయాడు అని చెప్పేసి ఉంది. ఎందుకంటే ఖమేనీ ఎప్పటికప్పుడు అట్లా చేస్తూ ఉంటాడు అని చెప్పేసి ఒక వాదన ఉంది. సో 90% ఇది నిజము అని ఉంది కాబట్టి ఒక దేశ అధ్యక్షుడు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏదైనా చేస్తున్నప్పుడు అతని వెంట ఎవరైనా ఉన్నారా, అసలు ఎక్కడెక్కడ ఏం చేస్తూ ఉన్నాడు అనేది కనుక్కోవడము చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని అంచెల భద్రత మధ్యనే వీళ్ళు ఉంటూ ఉంటారు కాబట్టి. బట్ అట్లాంటి దాన్ని కూడా ఛేదించి ఒక టిపికల్ టాస్క్, ఒక టిపికల్ ప్లాన్ వేసుకుని అసలు ఎక్కడ కూడా ప్రపంచంలో కనీవిని ఎరుగని ప్లాన్ వేసి లేపేశారు అన్నదైతే ఇప్పుడు వినిపిస్తూ ఉంది. సో ఇది ఇంటెలిజెన్స్ ప్రకారము మనకు అందిన వార్త, అలాగంటే కొన్ని మీడియాస్ లో కూడా ప్రచురితమైన వార్త. సో దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడానికి మా కరెస్పాండెంట్ ఆదిత్య ఉన్నారు. ఆదిత్యతో మాట్లాడదాం. ఆదిత్య, ఓవర్ టు యూ. సో ఏంటి అసలు, అంటే నిజంగానే ఖమేనీని చంపేశారా? అంటే ఆయన మరణించాడా లేడా? అసలు మరణిస్తే ఎట్లాగా? అసలు నిజంగానే అమెరికా ఇజ్రాయెల్ వేసిన కుట్రకే ఆయన బలయ్యాడని అనుకోవచ్చా? రైట్. ఇప్పుడు ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్య యుద్ధం స్టార్ట్ అయిన కొద్దిసేపటికే ఇరాన్ దేశ అధ్యక్షుడు ఖమేనీని అటు అమెరికా అండ్ ఇజ్రాయెల్ రెండు కలిసి చంపేయడం జరిగింది. అంటే యుద్ధం స్టార్ట్ అయిన కొద్దిసేపటికి ఒక దేశ సుప్రీం లీడర్ నే చంపేశారు అని అన్నప్పుడు చాలా మందికి ప్రపంచవ్యాప్తంగా డౌట్స్ వచ్చేసాయి. అంటే ఒక దేశ సుప్రీం లీడర్ ని ఇంత ఈజీగా చంపేస్తారా? ఇంత ఈజీగా అతనున్న లొకేట్ ని మొత్తం కూడా కనిపెట్టి చంపేయడం ఇంత సులువా అనేది చాలా మంది డౌట్ పడ్డారు. వాళ్ళ దగ్గర నుంచి చాలా క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. అంటే ఒక దేశ అధ్యక్షుడు ఎక్కడున్నాడు, అతను ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, అతను వెంట ఎవరెవరు ఉన్నారు, ఇటువంటివన్నీ వివరాలు తెలుసుకోవడం ఎంత ఈజీనా? అంటే ఒక అంత సుప్రీం లీడర్ ఇలా చంపేసేసరికి చాలా మందికి ఇదే కదిలింది, అనిపించింది కూడా, ఇంత సింపుల్ గా చంపేశారు ఏంటి అని చెప్పేసి. అయితే దాని వెనకాల ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్ ఒక సంవత్సరం నుంచి అతనికి సంబంధించి రెక్కి చేస్తున్నారని, అతని గ్యాంగులోనే ఇజ్రాయెల్ మనుషులు ఉన్నారని చెప్పేసి కొన్ని రకరకాల న్యూస్లు ఇప్పుడు బయటకు రావడం అయితే జరిగింది. అసలు ఏం జరిగింది, ఎలా చంపారు, ఏం ప్లాన్లు వేశారు ఇజ్రాయెల్ అనేది ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం. సో ఇప్పుడు ఒక దేశ అధ్యక్షుడిని అంత సులభం కాదు అని చెప్పేసి నమ్మే వాళ్ళందరికీ కూడా, చంపడం అంత సులభం కాదు అని నమ్మే వాళ్ళందరికీ కూడా ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. అది కూడా యుద్ధ సమయంలో ప్రాణాలకు అపాయం ఉందన్న హెచ్చరికలు ముందే ఉన్నప్పుడు కూడా ఇలా చేయడం అయితే మరీ కష్టం. ఎందుకంటే అతనికి తెలుసు యుద్ధం స్టార్ట్ అయిపోతుంది, వాళ్ళు చంపేయడానికి ప్రయత్నాలు చేస్తారు అని చెప్పేసి ఖమేనీకి కూడా తెలుసు. అటువంటిప్పుడు ఆయన సెక్యూరిటీ తీసుకోకుండా, ఎటువంటి ఇది కాకుండా చనిపోయారు కదా. సో అందుకోసం కూడా చాలా మంది నమ్మలేకపోతున్నారు. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హతమార్చేందుకు ఈ లక్ష్యాన్ని ఇంత సులభంగా నిర్వహించి 100% విజయం సాధించడంలో అమెరికా, ఇజ్రాయెల్ నిఘా వర్గాలు, సిఐఏ, మొసాదులు ఎంతో కష్టపడ్డాయి, ఎంతో ఎప్పటి నుంచో కూడా ప్లాన్లు వేస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు. వాటిని అంతే ఖచ్చితంగా అమలు చేశాయి వాటి వైమానిక దళాలు కూడా. అయితే ఖమేనీని హతమార్చడం అన్న ఆపరేషన్ వెనుక ఏండ్ల తరబడి నిఘా వర్గాలు చేసిన కృషి ఉంది. ఈ నిఘా నిన్నో మొన్నో ప్రారంభం కాలేదు. సంవత్సరాల నుంచి ఎంతో ఓపికగా కాచుకొని ఎట్టకేలకు 86 ఏళ్ల ఖమేనీ పైన దాడి చేసి చంపేశారు. అయితే ఖమేనీ హత్యకు సంబంధించి ఇప్పటికే కొన్ని సిద్ధాంతాలు అయితే ప్రచారంలో ఉన్నాయంటే ఎలా ఏ విధంగా జరిగిందని చెప్పేసి. అందులో డెంటల్ చిప్ విధానం ఒకటి. ఇందులో దంత ట్రాకింగ్ పరికరాలు అమర్చడం నుంచి ఖమేనీ సన్నిహితులకు సంబంధించిన పుట్టుమచ్చలు సేకరించినట్టు కూడా సమాచారం. ట్రాఫిక్ కెమెరాలు, యాప్లు, ఛానళ్ల హ్యాకింగ్ చేయడం మరో విధానం. ముందుగా దంతాలను ఎలా ట్రాక్ చేస్తారో ఒకసారి పరిశీలిస్తే, ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ తమ డాక్టర్లు, దంత వైద్యులను ఎప్పటి నుంచో ఇరాన్ లో మోహరించింది. ముఖ్యంగా మిలిటరీ వారు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో వీరు తమ క్లినిక్లను తెరిచేవారు. వారు తమ దగ్గరకు వచ్చే ఇరాన్ మిలిటరీ అధికారులకు దంత చికిత్స సమయంలో ఇంప్లాంట్లలో రహస్యంగా చిప్లు కూడా పెట్టి అమర్చేవారు. అలాగే పలు చోట్ల వైద్య శిబిరాలు నిర్వహిస్తూ దంతాల్లో రంధ్రాలు, ఖాళీల పూడ్చివేత పేరుతో ట్రాకింగ్ పరికరాలను అమర్చేవారు. అదే విధంగా గ్యాస్ట్రో డాక్టర్ల ద్వారా అధికారులు, ముఖ్య నేతల ఆపరేషన్ల సమయంలో కడుపులో ఇలాంటి పరికరాలే వాళ్ళు అమర్చేవారు. దీనికి కారణంగానే ఖమేనీ, అతని కుటుంబం ఆచూకీని వీరు ఇంత ఈజీగా అయితే కనిపెట్టారు.
అయితే ఈ వాదనని ఎవరు కూడా ఇప్పటి వరకు అయితే అధికారికంగా అయితే నిర్ధారించలేదు. అలాగే 1,00,00,000 మందికి పైగా వినియోగించే ఇరాన్ ప్రార్థన సమయ బడే సాబ్ యాప్ ను కూడా ఇజ్రాయెల్ నిఘా వర్గాలు హ్యాక్ చేశాయని చెప్పేసి కూడా చెప్తున్నాయి. అలాగే పలు వెబ్సైట్లను, యాప్లను వీటిని కూడా హ్యాక్ చేశాయని చెప్పేసి చెప్తున్నారు. ఇరాన్ లో ఏం జరుగుతున్నదో తెలుసుకునేందుకు ఎన్నో ఏళ్ల క్రితమే ట్రాఫిక్ కెమెరాలను అమెరికా, ఇజ్రాయెల్ నిఘా సంస్థలు హ్యాక్ చేశాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. దాని ప్రకారం ముఖ్యంగా రాజధాని టెహ్రాన్ లోని అన్ని ట్రాఫిక్ కెమెరాలు ఈ నిఘా వ్యవస్థల ఆధీనంలోకి వచ్చేసాయి. దీంతో ఖమేని ఏ క్షణంలో ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎంతసేపు ఉంటారు, ఇలాంటి వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేవారు. ముఖ్యంగా ఖమేని కదలికలు ఎక్కువగా ఉండే ప్యాచర్ వీధిపై నిరంతరం కూడా నిఘా ఉంచేవారు. నిజ కాల సమయంలో ట్రాఫిక్ డేటాను ట్రాకింగ్ చేయడం వల్ల శనివారం ఉదయం ఖమేని తన కార్యాలయానికి ఏ సమయంలో వస్తారు, ఆయనతో పాటు ఎవరుంటారు అన్న విషయాన్ని ముందుగానే మొసాద్, సిఐఏ వర్గాలు పసిగట్టేశాయని చెప్పేసి రాయిటర్స్ అనే తన కథనంలో కూడా పేర్కొనడం అయితే జరిగింది. ఖమేని బాడీగార్డులు తమ వ్యక్తిగత వాహనాలు ఎక్కడ పార్క్ చేస్తున్నారు, వారు ఎక్కడ భోజనం చేస్తున్నారు, ఇలాంటి వివరాలు కూడా నిఘా సిబ్బంది లైవ్ లో తెలుసుకునే వారని కూడా తెలిపింది. పాచర్ వీధి సమీపంలో దాదాపు డజన్ మొబైల్ ఫోన్లు టవర్లలోని ఒకే ఒక టవర్ భాగాన్ని ఇజ్రాయెల్ ధ్వంసం చేయగలిగిందని, కాల్ చేసినప్పుడు ఫోన్ లో బిజీగా అనిపించేలా చేసి ఖమేని రక్షణ విభాగాలు హెచ్చరికలు అందుకోకుండా చేసిందని చెప్పేసి కూడా ఒక నివేదిక వెల్లడించింది. సో ఈ రకంగా అయితే ప్లాన్లు చేసి ఖమేనీని చంపారని చెప్పేసి ఈ కథనాలు అయితే ఇప్పుడు ప్రచారంలో ఉన్నాయి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇజ్రాయెల్, అమెరికా అంటే ముఖ్యంగా ఇజ్రాయెల్ వాళ్ళ మొసాద్ నిఘా సంస్థ ఎలా పనిచేసిందని చెప్పేసి. మేబీ ఇది అయ్యి ఉండొచ్చు, అంటే ఇప్పుడు దీన్ని అధికారికంగా ప్రకటించలేదు కానీ అంటే ఒక దేశ అధ్యక్షుడిని ఇంత ఈజీగా చంపేయడం అనేది అంత సులువు కాదు. సో దాని వెనకాల వీళ్ళు సంవత్సరాల తరపు నుంచి ఈ విధంగా ట్రాక్ చేయడము, కంప్లీట్ ఒక నిఘాలో ఖమేని ఉంచడము, ఇటువంటి ప్రయత్నాలను చేయడం వల్లనే ఇప్పుడు ఇంత ఈజీగా చంపేశారని చెప్పేసి చెప్తున్నారు. సో ఆ రకంగా అయితే ఇప్పుడు ఈ ఒక కథనం అయితే ఈ రకంగా బయటపడింది. మాక్సిమం దాదాపు అందరు ఈ కథనాన్ని కూడా నమ్ముతూ ఉన్నారు. సో ఆ విధంగా చంపేస్తుండొచ్చు. ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా వాళ్ళు నిఘా పెడుతున్నారు కాబట్టి, సో ఆ నిఘాకి ఇప్పుడు ఖమేని చిక్కారు, మళ్ళీ యుద్ధ వాతావరణం కాబట్టి ఈ రకంగా చంపేసి ఉండొచ్చు అని చెప్పేసి నమ్ముతున్నారు చాలా మంది కూడా. రైట్. అంటే ఒకవేళ నిజంగానే ఖమేనీని గనక ఈ రకంగానంటే చిప్ తో ట్రాక్ చేసి హత్య చేసి ఉండుంటే ఇన్ని సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేసి ఉంటారు? వెయిట్ చేశారా, లేకపోతే అంటే టైం కోసం వెయిట్ చేశారని అనుకోవచ్చా? లేదు బిఫోరే హత్య చేసి అంటే లేపేసి ఉండుంటే సో నిజంగానే అమెరికాతో టైఅప్ అయ్యి, అంటే అమెరికా కూడా తమ ఆధీనంలో ఉండే అధ్యక్షుడిని ఎన్నుకోవాలనుకుంటుంది కాబట్టి సో ఎప్పుడు ప్లాన్ చేసి ఉండాలి కదా. సో ఇది ఎందుకు ఇంతవరకు డ్రాగ్ ఆన్ చేసుకుంటూ వచ్చారు? సో దీని ద్వారా మనం ఏం అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు ఇజ్రాయెల్ ఒక్కటే ఈ నిర్ణయం ఇప్పుడైతే తీసుకోలేదు. ఖచ్చితంగా ట్రంప్, అమెరికా ఈ రెండు కలిసి ఇజ్రాయెల్ కలిసి తీసుకున్న నిర్ణయం ఇది. అయితే గతంలో మరి ట్రంప్ ఈ నిర్ణయానికి మద్దతు తెలిపాడో లేదో తెలియదు. ఎప్పటి నుంచో కూడా ఇజ్రాయెల్ ఖమేనీని చంపేస్తాం, ఇచ్చేస్తాం అని చెప్పేసి ప్రకటిస్తూ వచ్చారు. కాకపోతే ఎప్పుడు ఆ నిర్ణయం తీసుకోలేదు. ట్రంప్ కూడా ఇరాన్ తో చాలా మట్టుకు మన చర్చలు అలాంటివి గతంలో జరగడం చూసాం. సో అప్పుడు ఒక సఖ్యత ఉండొచ్చు. ఒక ట్రంప్ కూడా చర్చల నేపథ్యంలోనే వెళ్దాము, ఆ విధంగానే సమస్యను పరిష్కరించుకుందాం అన్న వేలో అయితే వెళ్ళడం జరిగింది. ఖతార్ వేదికగా కూడా అటు ఈ చర్చలు అయితే జరిగాయి గతంలో వార్ వచ్చినప్పుడు ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్య. సో ఆ రకంగా ఈ నిర్ణయం అప్పుడు తీసుకొని ఉండకపోవచ్చు. సో ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసేసుకుందాం అని చెప్పేసి ఒక థాట్ లో అయితే ఉన్నారు. సో ఇప్పుడు ఇది సంయుక్తంగా అంటే అమెరికా అండ్ ఇజ్రాయెల్ సంయుక్తంగా తీసుకొని ఈ విధంగా నిర్ణయం తీసుకొని చంపేయడం అయితే చేశారు. సో గతంలో మరి ట్రంప్ మరి అనుకోలేదు. ట్రంప్ నిర్ణయం కాకుండా ఇజ్రాయెల్ ఒక్కటే ఈ నిర్ణయం తీసుకొని చంపేసే ఉండే వీలైతే లేదు. సో ఒకవేళ ఇజ్రాయెల్ కనుక ఇటువంటి నిర్ణయం తీసుకుంటే అప్పుడు అమెరికా కూడా అగెనిస్ట్ గా మారుండేదేమో ఇజ్రాయెల్ కి. సో అందుకే ఆ కోణంలో వెళ్ళి ఈ విధంగా నిఘా అయితే పెట్టేసి కొంతకాలం వెయిట్ చేసి ఇప్పుడు ట్రంప్ కూడా ఓకే చెప్పాడు, అమెరికా మొత్తం మన వైపు ఉందన్న ఒక ఇదితో ఇజ్రాయెల్ ఈ నిర్ణయం తీసుకొని ఉండుండొచ్చు. సో గతంలో చర్చలు జరిగాయి, అవి విఫలమవుతూ వచ్చాయి, ఒక్కసారి కూడా వర్కౌట్ అవ్వలేదు. దీంతో అటు ట్రంప్ కూడా చిరాకెచ్చి వేసినట్టుంది. సో వేసేద్దాం అని చెప్పేసి ఈ విధంగా అయితే ప్లాన్ చేసి చంపేయడం అయితే జరిగింది. రైట్. అలాగే అంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులను బట్టి ట్రంప్ అసలు ఖమేనీ బ్రతికే ఉన్నాడు అనే వార్తలు కొన్ని మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నాయి. అండ్ మనం కూడా అనుకున్నాము బ్రతికే ఉన్నాడంట అని చెప్పేసి మనకు కూడా కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అసలు ఏంటి ఇప్పుడు ఈ సందిగ్ధత ఇంకా ఇలాగే ఉందంటే చనిపోయాడా లేదు అని అనుకుంటే బ్రతికే ఉన్నాడా, బ్రతికే ఉండే ఛాన్స్ ఏమైనా ఉందా?
ఒకవేళ ఇరాన్ నిజంగానే యుద్ధం నుంచి తప్పించుకోవడానికి ధైర్యం లేక ఇలా చేసిందని మనం అనుకోవచ్చా? ఇప్పుడు ఖమేనీ పైన సంవత్సరాల నుంచి మేము నిఘా పెడుతున్నామని ఇజ్రాయెల్ ప్రకటించుకుంది. సో ఇజ్రాయెల్ ప్రకటించుకుంది అని అంటే వాళ్ళ ఖమేనీ ఎక్కడ ఉన్నాడో తెలుసు. ఆ టార్గెట్ చేసి ఇప్పుడు చంపేస్తామని చెప్పేసి చెప్పాయి. సో ఇప్పుడు చావకపోయి ఉంటే ఒకవేళ ఎక్కడన్నా బంకర్ లోకి తీసుకెళ్లి సేఫ్ గా ఉంచితే తన సైన్యానికి తన నిఘా వ్యవస్థకు తెలీదా? మొసాద్ అనేది చాలా పవర్ఫుల్ నిఘా వ్యవస్థ, ఒక సైనిక వ్యవస్థ అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా మొసాద్ కు ఆ పేరుంది. సో ఒకవేళ మొసాద్ అసలు ఇక్కడ ఉండి కూడా ఎక్కడో ఉన్న పర్సన్స్ ని చంపేయగలదు అన్నంత పేరు ఆ టెక్నాలజీ పరంగా మొసాద్ కి చాలా అంటే పేరు అయితే ఉంది. సో ఆ రకంగా వాళ్ళ నిఘా వ్యవస్థ నుంచి ఎవరు తప్పించుకోరని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా మొసాద్ ని ఎలివేట్ చేస్తూ వస్తున్నారు. మరి ఇప్పుడు అది ఖమేనీని చంపడం కోసం వర్క్ చేసినప్పుడు వాళ్ళు నిఘా పెట్టినప్పుడు ఖమేనీ చనిపోయాడని చెప్పేసి ఇప్పుడు అటు ఇరాన్ ప్రకటించింది, ఇజ్రాయెల్ ప్రకటించింది. చనిపోయి ఒకవేళ చనిపోకపోయి ఉంటే మొసాద్ కు తెలియదా, ఇజ్రాయెల్ కు తెలియదా బంకర్ లోకి తీసుకెళ్లి దాచిపెట్టారు, చావలేదు అని చెప్పేసి ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంటుంది. సో అందుకోసమే చేంజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కదా ఇంకొంచెం ఉంటుంది. అవును, అందుకోసం దాదాపు చనిపోయే ఉంటారు. ఇప్పటి వరకు అయితే అంటే మనకు అఫీషియల్ గా అయితే వాళ్ళు చనిపోయారని చెప్పేసి ఇరాన్ ప్రకటించుకుంది. కొత్త సుప్రీం లీడర్ వాళ్ళ అబ్బాయినే తీసుకొచ్చి పెట్టింది కాబట్టి సో అతను చనిపోయాడని చెప్పేసి మొత్తం ప్రపంచాన్ని నమ్ముతుంది. అఫీషియల్ గా వాళ్ళే అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి. సో ఏమో బతుకుండొచ్చేమో ఇరాన్ ఏమన్నా ఇంకా మీదట ఇజ్రాయెల్ అతన్ని వేటాడకుండా అతని పైన కన్ను లేకుండా ఉండేందుకు ఏమన్నా తీసుకెళ్లి జాగ్రత్త పరిచారా అనేది తెలియదు. ఒకవేళ చేసినా కూడా ఇజ్రాయెల్ కి తెలిసిపోతుంది. వాళ్ళ మొసాద్ వాళ్ళ నిఘా సంస్థ అతని పైన ఫోకస్ ఉందని కూడా చెప్తూ ఉన్నారు. సో మాక్సిమం ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ అఫీషియల్ అనౌన్స్మెంట్స్ ప్రకారం అతను చనిపోయే ఉన్నాడు. రైట్ రైట్, థ్యాంక్ యూ ఆదిత్య. థ్యాంక్ యూ. సో ఇది అంటే ఇరాన్ ఇజ్రాయెల్ కి సంబంధించి ఖమేనీ అసలు మరణించాడా లేదు, దీనిలోని ఏదైనా కుటుంబ కుట్ర ఉందా, అయితే నిజంగానే ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తుంది కాబట్టి టెక్నాలజీ పరంగా తను నిజంగానే డెంటల్ ఎక్విప్మెంట్ లేదా ఆండ్రాలజీ ఎక్విప్మెంట్ కి సంబంధించి ఇంటర్నల్ ఇన్బిల్ట్ చిప్స్ ని చేశారా, వాటి త్రూ అసలు ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి అనేవి మొత్తం భద్రత లేదు, మీటింగ్స్ ఏదో అసలు ఎక్కడున్నాడు, ఈవెన్ ప్రైవేట్ రూమ్స్ కూడా దీనిలో క్యాప్చర్ అయ్యే ఛాన్స్ 100% ఉంటుంది కాబట్టి సో పెట్టి మరి ఇంతకాలము వెయిట్ చేశారా సమయం కోసం, ఎందుకంటే ఇజ్రాయెల్ ఒక్కటే దీని మీద పోరాటం చేయలేదు కాబట్టి ఆ సత్తా అంత గట్స్ వాళ్ళకి లేని నేపథ్యంలోనే అమెరికా ఎప్పుడు చేయగలుగుతుందా, తనతో పాటు ఎప్పుడు బలం పుంజుకుంటుందా అని ఎదురు చూసి అమెరికా బలం పుంజుకున్న తర్వాత అమెరికా చేయి కలిపిన తర్వాత ఒక ధైర్యంతోనే ఇప్పుడు కరెక్ట్ గా టైం చూసి ఖమేనీని లేపేశారు అన్నదైతే మాత్రము ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయము. బట్ ఇంకా సమ్ డౌట్ అయితే ఉంది, ఒక 10% డౌట్. బట్ ఇది ఎన్ని రోజులు ఈ డౌట్ క్లారిటీ వస్తుంది ఏంటనేది అయితే మాత్రం మన యుద్ధం ముగియడము లేదా ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తేనే తప్ప మనకి దీని మీద అయితే క్లారిటీ రాదు. బట్ ఖమేనీకి సంబంధించి మాత్రం ఇప్పుడు ప్రస్తుతము తన కుమారుడినే ఇప్పుడు మరలా సుప్రీం గా నిల్చోబెట్టడం జరిగింది. సో మళ్ళా దీని మీద పూర్తిగా ఇరాన్ మీద ఇజ్రాయెల్ మీద ఇరాన్ అయితే పూర్తిగా అటాక్ చేస్తూనే ఉంది, వాళ్ళకి వీళ్ళు ప్రతిదాడి చేస్తూనే ఉన్నారు. సో ఒక పక్క మాత్రము యుద్ధాన్ని ఆపడానికి సత్తా లేక ఒక భయంతోని ఖమేనీ చనిపోయాడు అని చెప్పేసి ఒక మరణ వార్త వింటే ఇంకా చనిపోయాడు మేము లేపేశాము అవుట్ అని అనగానే ఇజ్రాయెల్ డౌన్ అయిపోతుంది, అలాగే అమెరికా కూడా బ్యాక్ అవుతుంది అనే ఒక ఆలోచనతో ఏమైనా ఈ ప్లాన్ ని వర్కౌట్ చేశారా? సో ఈ సందేహం మాత్రము ఈ మరణం వెనుక ఒక 10% ఉంది. సో ఇదైతే మాత్రము డెఫినెట్ గా అందరికీ కూడా క్లారిటీ రావడానికి కొంత టైం పడుతుంది, ఎందుకంటే అంత ఈజీ కాదు, ఇది చాలా ప్రపంచాన్ని కుదిపేసిన ఒక వార్త కాబట్టి ఇలాంటివి అంత ఈజీగా మనం అనుకున్నంత ఈజీగా చనిపోయాడా లేడా అనే డిక్లరేషన్ ఇంకా రాదు. అండ్ ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా పూర్తి స్థాయిలో 100% ఏది కూడా డిక్లరేషన్ అయితే ఇవ్వటం లేదు. మనకి రైటర్స్ నుంచి అలాగే కొన్ని ఇంటర్నేషనల్ నేషనల్ మీడియాస్ నుంచి వచ్చిన కథనాల ప్రకారమే మనం అప్డేట్ చేయగలుగుతూ ఉన్నాము. సో అది ప్రస్తుతం ఇప్పుడు ఖమేనీకి సంబంధించిన వార్త.